హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ రవితేజ టాక్స్. నిన్నటితో ఐపీఎల్ మినీ వేలం ముగిసింది. ఐపీఎల్‌లో వాళ్ళ ఏ జట్టుకి ఎంతమంది కావాలో పోటీ పడి మరి వాళ్ళు ప్లేయర్‌ని సొంతం చేసుకోవడం జరిగింది. ఈరోజు మనం సీఎస్‌కే టీం గురించి మాట్లాడుకుందాం. సీఎస్‌కే ఐపీఎల్‌లో నిన్న ఇద్దరు అన్‌డ్రాఫ్టెడ్ ప్లేయర్స్ కోసం పోటీ పడి వాళ్ళని 28 కోట్లకు సొంతం చేసుకుంది. ఈరోజు టీం మొత్తం అనాలిసిస్ గురించి మనం మాట్లాడుకుందాం. ఇక టీం అనాలిసిస్ గురించి విషయానికొస్తే బ్యాటర్స్ వచ్చేసి కెప్టెన్ గైక్వాడ్, అలానే ఆయుష్ మాత్రే అండ్ బ్రేవిస్ అండ్ సర్ఫరాజ్ ఖాన్. వీళ్ళ ఐదుగురిని బ్యాటర్స్ టీం అది సిఎస్కే సొంతం చేసుకుంది. అలానే నెక్స్ట్ వచ్చేసి కీపర్స్ విషయానికి వస్తే కెప్టెన్ ఎంఎస్ ధోని అండ్ ఈ మధ్య జరిగిన ట్రేడ్‌లోకి వచ్చిన సంజు శాంసన్, అలానే ఇంకా కొత్త పిల్లగాడు ఉరుల్ పటేల్ అని ఒక కొత్త పిల్లగాడిని కీపర్ కింద వాళ్ళు తీసుకున్నారు. అలానే నెక్స్ట్ వచ్చేసి ఆల్రౌండర్స్ కింద శివం దుబే ఉన్నాడు. అలానే కొత్తగా ఆస్ట్రేలియన్ ఆల్రౌండర్ అయిన మాథ్యూ షాట్ని జట్టులోకి తీసుకున్నారు. అలానే ఇక బౌలర్ విషయానికి వస్తే ఖలీల్ అహ్మద్ అండ్ హెన్రీ, ఇల్లిష్, ముఖేష్ చౌదరి అండ్ గుర్ప్రీత్ సింగ్ అండ్ అన్షుల్ కాంబోజ్ వాళ్ళని బౌలర్ల కోటాలో తీసుకోవడం జరిగింది. అలానే ఇక స్పిన్ విషయానికి వస్తే ఆఫ్ఘనిస్తాన్ బౌలర్ అయిన నూర్ అహ్మద్ అండ్ మన ఇండియన్ స్పిన్నర్ అయిన శ్రేయస్ గోపాల్, అలానే రాహుల్ చాహర్, ఇతను కూడా ఇంతకుముందు ముంబైకి, అలానే సన్ రైజ్కి, అలానే మళ్ళీ పంజాబ్ కింగ్స్ కూడా ఆడాడు. నెక్స్ట్ వచ్చేసి అఖిల్ హుసేన్ అనే వెస్టిండీస్ ప్లేయర్ని తీసుకోవడం జరిగింది. అలానే ఇక మనం ఏదైతే మాట్లాడుకుంటున్నామో ఇద్దరు అన్క్లాప్డ్ ప్లేయర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవరంటే ప్రశాంత్ వీర్ అండ్ అంకిత్ శర్మ. ప్రశాంత్ వీర్ వచ్చేసి యూపీ తరపున లెఫ్ట్ ఆర్మ్ బ్యాట్స్మెన్ అండ్ లెఫ్ట్ ఆర్మ్ ఆర్థడాక్స్ స్పిన్ బౌలర్. ఇతను మొన్న జరిగిన సయ్యద్ ముస్తక్ అలీ టోర్నమెంట్లో మంచి పర్ఫార్మెన్స్ చేశాడు. 9 మ్యాచ్లో 12 వికెట్లు తీశాడు. బ్యాటింగ్ యావరేజ్ కూడా బాగానే ఉంది. సో తన కోసం పోటీ పడి మరి దాదాపు 14 కోట్లతో కొనుక్కోవడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి కార్తిక్ శర్మ. ఇతను మంచి వికెట్ కీపర్ బ్యాట్స్మెన్. ఇతను కూడా 19 సంవత్సరాల పిల్లగాడు. చాలా అద్భుతంగా మొన్న జరిగిన సయ్యద్ ముస్తక్ అలీ టోర్నమెంట్లో కూడా చాలా అద్భుతంగా ఆడాడు. సో వీళ్ళ కోసం సిఎస్కే చాలా అంటే చాలా పోటీ పడి మరి ఇద్దరిని 28 కోట్లతో సొంతం చేసుకుంది. దీని ప్రకారం చూసుకుంటే సిఎస్కే ఫ్యూచర్ గురించి ఆలోచించి ఫ్యూచర్ మీద ఎక్కువ ఇన్వెస్ట్ చేసింది. రాబోయే సీజన్లలో సిఎస్కేకి మంచి అద్భుతమైన ప్లేయర్లు అవుతారని కోరుకుంటున్నాను. అలానే టీం ఎలా ఉందో మీరు నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇక సిఎస్కే ఈ సంవత్సరం బాగా కుర్రాలతో బరిలో దిగిపోతుంది. సిఎస్కే ఇంతకుముందు ఎప్పుడు కూడా ఎక్కువ అనుభవం ఉన్న ప్లేయర్లు అంటే ఇంటర్నేషనల్ ప్లేయర్లో ఎక్కువ 30+ ఉన్న ప్లేయర్లను తీసుకోవడం, కొంచెం ఇంటర్నేషనల్ మ్యాచ్లో ఎక్కువ అనుభవం ఉన్న ప్లేయర్స్ మీద ఆధారపడేది. అట్లా ఆధారపడి 5 సార్లు ఛాంపియన్ అయింది కూడా. కానీ ఈసారి మాత్రం గత 2 సీజన్ల ఆ పర్ఫార్మెన్స్ని బట్టి చూస్తే సిఎస్కే కొంచెం డౌన్ అయింది. 2021 తర్వాత లాస్ట్ త్రీ సీజన్స్ వచ్చేసి సరిగ్గా ఆడలేదు. సో ఈ సీజన్ ఏం చేశారంటే వాళ్ళు ఎక్కువ కుర్రాల మీద ఖర్చు పెట్టారు. సో ఈ ఇయర్ 2026లో సిఎస్కే ఎలా ఆడుతుందో చూడాలి. అలానే ట్రేడ్ ద్వారా వచ్చిన సంజు శాంసన్ కూడా సిఎస్కే తరపున ఎలా ఆడతాడో కూడా మనం చూడాల్సి ఉంటుంది. అలానే కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ జట్టుని ఎలా నడిపిస్తాడో అనేది కూడా చాలా చాలా కీలకం. సో ఆల్ ది బెస్ట్ ఫర్ సిఎస్కే అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇలాంటి మరిన్ని మంచి మంచి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.